సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్ సగానికి పైగా ఖాళీ అయిపోతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో రోడ్లలో ట్రాఫిక్ కనిపించదు. అయితే ఈసారి అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ తగ్గిపోయి గాలి నాణ్యత సూచి మెరుగుపడింది. గ్రేటర్ హైదరాబాద్ లో సాధారణంగా రోజుకు 62 నుంచి 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఆ డిమాండ్ 15 నుంచి 18% తగ్గి 47 నుంచి 50 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. సైబర్ సిటీ, రాజేంద్రనగర్, మేడ్చల్, హబ్సీగూడ సర్కిళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిందని, మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వినియోగం తగ్గడానికి చలి కూడా ఓ కారణమని తెలుస్తోంది. మరోవైపు నగరంలో గాలి నాణ్యత సూచి మెరుగుపడింది. గాలిలో సూక్ష్మ కణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పీల్చే గాలిలో నాణ్యత మెరుగుపడింది. ఈ పరిస్థితి ఉబ్బసం, వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులకు ఉపశమనం కలిగిస్తుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నగరవాసులు ఊళ్లకు వెళ్లడం, విద్యా సంస్థలు, పరిశ్రమలకు సంక్రాంతి సందర్భంగా సెలవులివ్వడం, వాహనాల రద్దీ తగ్గడం వంటి కారణాలతో గ్రేటర్ పరిధిలో గాలి నాణ్యత పెరిగిందని అధికారులు తెలిపారు.